నమస్కారం, నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన శ్రీకృష్ణ చరిత్రం కథలోని రెండో భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. కృష్ణుడు మధురా నగరంలో నివసించడం మొదలుపెట్టిన తర్వాత తాను విడిచి రావడం వల్ల బాధపడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులకి గోపగోపీ జనానికి అందరికీ కూడా ఒక సందేశాన్ని పంపించాడు. ఆ కథని చెప్పేసుకున్నాం. తర్వాత కథను చూద్దాం. ఇప్పుడు అథ ప్రాక్ ప్రతిశ్రుత వరప్రదానాయ శ్రీకృష్ణ ఉద్ధవేన సహ రమణీయం కుబ్జాగృహం ప్రావిశత్. ఇది ఏమిటి అంటే కృష్ణుని యొక్క కుబ్జా గృహ ప్రవేశం, కుబ్జా యొక్క ఇంటిని ప్రవేశించటం అన్నమాట. ఇది ఇంతకు మునుపు మధురా నగరాన్ని మొట్టమొదటిగా వచ్చినప్పుడు కృష్ణుడు కుబ్జా అనే, అంటే ఆవిడ పేరు కుబ్జ కాదు, కానీ ఆవిడ గూని పైగా మరుగుజ్జు, ఇన్ని రకాలైనటువంటి అవకరాలు ఉన్నటువంటి కుబ్జ ఒంటికి రాసుకునేటువంటి అంగరాగాలని అద్భుతంగా తయారు చేస్తుంది. కాబట్టి ఆవిడ్ని తన పనిలో పెట్టుకున్నాడు కంసుడు. ఆవిడ ఈ ఒంటికి రాసుకునేటువంటి అంగరాగాలు మైపూతలని తీసుకుని కంసుడి అంతఃపురానికి వెళ్తూ ఉంటే కృష్ణుడు ఆపి ఆవిడ్ని అంగరాగాలను అడిగితే ఆవిడ ఆయన అడిగినవన్నీ ఇచ్చేసింది. ఏమేం కావాలన్నాడో అన్నీ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత నీకేం కావాలో కోరుకో అంటే, భగవంతుడు ఎదురైతే ఎవరైనా మోక్షం కోరుకోవాలి, కానీ ఈ కుబ్జ మాత్రం ఏం కోరుకుంది అంటే నీతోటి నాకు ఒక సంగమం కావాలని చెప్పి కోరుకుంది. అందుకోసం అని చెప్పి తర్వాత వచ్చి నీ కోరిక తీరుస్తానని చెప్పాడు ఆయన. ఇప్పుడు సమయం దొరికింది ఆయనకంటే ఈ తొందర పనులన్నీ పూర్తి చేసుకుని విశ్రాంతిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు కుబ్జని గుర్తు చేసుకుని ఆ కుబ్జని ఆయన ఒక కాలుతోటి ఆవిడ పాదాన్ని తొక్కిపట్టి చేతితోటి ఇలా గడ్డం కింద వేలు పెట్టి ఇలా పైకి లేపగానే పొడుగ్గా ఇలా తీగలాగా సాగి మహా సౌందర్యవతి అయినటువంటి యువతిగా రూపొందింది ఆ పొట్టిగా గూనిగా ఉండేటువంటి కుబ్జ. ఆ కుబ్జ దగ్గరికి ఇప్పుడు వెళ్లాల్సి ఉందన్నమాట. అంటే ఇది వరకు పొట్టిగా ఉంది కాబట్టి ఆవిడ కుబ్జ అన్నారు. ఇప్పుడు పొడుగ్గా ఉంది, అందంగా ఉంది, గూని ఏమీ లేదు, అయినప్పటికీ కూడా ఆ పేరు అట్లాగే ఉండిపోయింది ఆవిడకి. అథ ప్రాక్ ప్రతిశ్రుత వరప్రదానాయ శ్రీకృష్ణ ఉద్ధవేన సహ రమణీయం కుబ్జాగృహం ప్రావిశత్. ప్రాక్ ప్రతిశ్రుత అంటే ఇది వరకు తాను మాట ఇచ్చి ఉన్నటువంటి వరప్రదానాయ, ఆ వరాన్ని పూర్తి చేయడం కోసమై, ఆ వరాన్ని కుబ్జకి తాను ఇస్తాను అని చెప్పి చేస్తాను అని మాట ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చేయడం కోసమై శ్రీకృష్ణుడు ఉద్ధవేన సహా, ఉద్ధవుడితో కలిసి, ఈ ఉద్ధవుడు కృష్ణుడికి ఇంచుమించుగా ఒక అనుచరుడిలాగా అయిపోయాడనమాట. ఆయనతో కలిసి రమణీయం కుబ్జాగృహం ప్రావిశత్, అందమైనటువంటి ఆ కుబ్జాగృహాన్ని ప్రవేశించాడు, కుబ్జ యొక్క ఇంటిని ప్రవేశించాడు. ఆగతౌ చ తౌ దృష్ట్వా సా ససంభ్రమముత్థాయ సఖీజనేన శ్రీకృష్ణస్య సముచితాం సపర్యాం కారయిత్వా తం మహార్హే తల్పే సముపావేశయత్. ఆమె కూడా ఆగతౌ తౌ దృష్ట్వా, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళిద్దరిని చూసి సా ససంభ్రమం ఉత్థాయ, వీళ్ళేమి ముందుగా మాట పంపించి అంటే కబురు పంపించి వెళ్ళలా, ఒక్కసారిగా వెళ్ళిపోయారు, అంటే ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఆవిడికి. దాంతో ససంభ్రమం ఉత్థాయ, హడావిడిగా లేచి సఖీజనేన శ్రీకృష్ణస్య సముచితాం సపర్యాం కారయిత్వా, తన తలకు సఖీజనంతో శ్రీకృష్ణుడికి సముచితాం సపర్యాం అంటే ఆయనకి ఏ విధమైన సపర్య ఉచితమో అటువంటి సపర్యని కారయిత్వా చేయించి తం మహార్హే తల్పే సముపావేశయత్, అతన్ని ఒక మహార్హమైనటువంటి అంటే గొప్ప విలువ కలిగినటువంటి తల్పం మీద, మంచం మీద కూర్చోబెట్టింది. స్వయం ఉద్ధవం యథార్హం సత్కృత్య భాసురే ఆసనే సుఖోపవిష్టం కారయిత్వా సఖీజన సమాహృతైః అమూల్య వసన భూషణాంగరాగాదిభిః ఆత్మానమలంకృత్య సముజ్వల కాముకీవేష ఏలా ఘనసార కుంకుమాది సుగంధ ద్రవ్యైః సఖీజనోపకల్పిత హాలారస పాన మత్త తల్పస్యోపాంతే అతిష్ఠత్. ఇక ఉద్ధవుడు వయస్సులో పెద్దవాడు, అందుకోసం అని చెప్పి ఉద్ధవుణ్ణి స్వయం యథార్థం సత్కృత్య, తాను స్వయంగా
యథార్హంగా అంటే ఆయనకి ఏ రకమైనటువంటి సపర్య చెయ్యాలో ఆ విధంగా సత్కరించింది. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే చోట ఉన్నప్పుడు చిన్నవాడికి ఆ గృహస్థు స్వయంగా సత్కారం చేయడం అనేటువంటిది తప్పు, పెద్దవాడికి చెయ్యాలి. అంటే ఎప్పుడైనా సరే ఈ హైరార్కీ అనేటువంటి దాన్ని పాటించాలన్నమాట. అందుకోసం ఆవిడ ఉద్ధవుడికేమో స్వయంగా సత్కారం చేసింది, చిన్నవాడైనటువంటి కృష్ణుడికి తన సఖీజనం చేత చేయించింది. యథార్హం సత్కృత్య, ఆయన యథార్హంగా సత్కరించి భాసురే ఆసనే సుఖోపవిష్టం కారయిత్వ, భాసురమైనటువంటి అంటే ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆసనంలో ఒక కుర్చీలో సుఖోపవిష్టం కారయిత్వ, ఆయన హాయిగా సుఖంగా కూర్చునేటట్లుగా చేసి సఖీజన సమాకృతై, ఇదంతా జరుగుతూ ఉంటే కొంతమంది సఖీజనం ఏం చేశారంటే ఈవిడ కోసం అని చెప్పి అమూల్య వసన భూషణ అంగరాగాదిభి ఆత్మానం అలంకృత్య, ఈవిడ కోసం అని చెప్పి అమూల్యమైనటువంటి వసన వస్త్రాలు, భూషణాలు, అంగరాగాలు అంటే ఒంటికి రాసుకునేటువంటి మైపూతలు ఇవన్నీ తీసుకొచ్చారు. వీటితోటి ఆత్మానం అలంకృత్య, తనని తాను అలంకరించుకుని సముజ్వల కాముకీ వేష, సముజ్వల చాలా ప్రకాశమానంగా ఉన్నటువంటి కాముకీ వేష, కాముకీ వేషం కలిగినటువంటిది. అంటే ఒక ప్రియుణ్ణి కలవడానికి ఒక ప్రియురాలు ఏ విధంగా అలంకరించుకోవాలో ఆ రకమైనటువంటి చక్కటి వేషాన్ని వేసుకున్నటువంటిది. ఏలా ఘనసార కుంకుమాది సుగంధ ద్రవ్యై, ఏలా అంటే ఏలక్కాయలు, ఘనసార పచ్చకర్పూరము, కుంకుమ అంటే కుంకుమ పువ్వు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యై, సుగంధ ద్రవ్యాలతోటి సఖీజనోపకల్పిత హాలారస పానమత్త, సఖీజనంతో అంటే సఖీజనం చేత ఉపకల్పితమైనటువంటి తయారు చేయబడినటువంటి హాలారస పానము, హాలా అంటే ఏమిటంటే కళ్ళు, ఆ కళ్ళు యొక్క పానంతో మత్తురాలై అంటే ఆ కళ్ళులో ఇవన్నీ వేసి తయారు చేశారనమాట. వాటన్నింటినీ ఆ సుగంధ ద్రవ్యాలన్నీ మిశ్రితమైనటువంటి కళ్ళు తాలూకు పానంతో మత్తిక్కి ఉన్నటువంటిది. తల్పస్య ఉపాంతే అతిష్ఠతి, ఆ కృష్ణుడు కూర్చున్నటువంటి తల్పానికి దగ్గరలో నిలబడింది. తాదృశీంచ తాం శ్రీకృష్ణ కరేణాకృష్య తత్కాలోచితై మధురాలాపై వశీకృత్య బహువిధాభి అనంగ క్రీడాభి తాం పర్యతోషయత్. తాదృశీం అట్లా తను తాను అలంకరించుకుని ఈ భాలారసము ఇలాంటివన్నింటినీ సేవించి తన సంగమం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఆమెను శ్రీకృష్ణ కరేణ ఆకృష్య, శ్రీకృష్ణుడు చెయ్యి పట్టుకుని ఆకృష్య తన దగ్గరికి తీసుకుని తత్కాలోచితై, ఆ సమయంలో ఏ రకంగా మాట్లాడడానికి ఉచితంగా ఉంటుందో అటువంటి మధురాలాపై, మధురమైనటువంటి మాటలతో వశీకృత్య ఆవిడ్ని తన వశం చేసుకుని, అంటే ఆవిడ తలకు సిగ్గు అది తొలగించి ఆవిడ తనకు అనుకూలంగా ఉండేటట్టుగా చేసుకుని బహువిధాభి అనంగ క్రీడాభి తాం పర్యతోషయత్. బహువిధాభి అంటే వివిధములైనటువంటి అనంగ క్రీడాభి రతి క్రీడలతో తాం పర్యతోషయత్ ఆవిడ్ని సంతోషపెట్టాడు. సాపి బాహుభ్యాం భగవంతం గాఢమాశ్లిష్య నివృత్త రతికామనా బభూవ. ఇంకా అప్పుడు ఆవిడ ఆ బాహుభ్యాం తన చేతులతో భగవంతం గాఢమాశ్లిష్య అంటే తన కోరిక తీరిపోయింది కాబట్టి భగవంతం గాఢమాశ్లిష్య, అప్పుడు కృష్ణుడు యందు భగవద్భావన కలిగింది ఆవిడికి. అప్పటిదాకా కృష్ణుడు తన తాలూకు కోరిక తీర్చడానికి వచ్చినటువంటి ఒక సుందర యువకుడుగానే కనిపించాడు. ఎప్పుడైతే ఆవిడ మనసులో ఉన్నటువంటి కోరిక తీరిపోయిందో అప్పుడు ఇంకా మనకి ఎప్పుడు కూడాను భవబంధాలు ఎప్పుడు దిగిపోతాయి అంటే మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత, అంటే ఎప్పుడు కూడా ఇంకొక కోరిక అదనంగా అంటూ మనకి కలగనటువంటి స్థితి ఉంటుందో అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి ఒక అడుగు వేస్తాం అన్నమాట. కాబట్టి ఈవిడ కూడా దానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు. దాంతో బాహుభ్యాం భగవంతం గాఢం ఆశ్లిష్య, తన రెండు చేతులతో భగవంతుణ్ణి గాఢం ఆశ్లిష్య గాఢంగా కౌగలించుకుని నివృత్త రతికామన బహువ, ఇంకా ఆవిడికి రతికామన అంటే రతి సుఖం కోసమైనటువంటి కోరిక ఏది ఇంకా కలగకుండా అయిపోయింది. పురా అంగరాగ ప్రదాన మాత్రేణ సనకాదీనామపి దుర్లభదర్శనే భగవతి ప్రసన్నే సతి అపవర్గం విహాయ రతికీలీం ప్రార్థితవత్యై కుబ్జాయై ప్రాక్ ప్రతిశ్రుతం వరం ప్రదాయ ఉద్ధవేన సహ తద్గృహాన్ నిరగాత్.
ఇంతకు పూర్వము అంగరాగ ప్రదాన మాత్రేణ తనకు కావలసినటువంటి అంగరాగాలు ఇచ్చింది అనేటువంటి ఆ ఒక్క చిన్న కారణంతో సనకాదీనామపి దుర్లభ దర్శనే భగవతి ప్రసన్నే, సనకాది మహర్షులకి, సనక సనందనాది మహర్షులకి, నిత్య సూరిగణానికి కూడా ఎప్పుడు కంటికి కనిపించినటువంటి వాళ్ళకి దర్శనము ఇవ్వనటువంటి భగవంతుడు తనకి ప్రసన్నుడి నీకేం కావాలో కోరుకో అంటే అపవర్గం విహాయ మోక్షాన్ని కోరుకోకుండా రతికేలిం ప్రార్థితవత్కి కుబ్జాయి. రతికేలిని అంటే అప్పటికున్నటువంటి ఆవిడ తలకు ఆ ప్రాకృత స్థితి అంటే ఏమిటి, ఏమాత్రము జ్ఞాన లేశం కూడా లేనటువంటి ఆవిడ స్థితిలో అప్పటికి ఆవిడ కావాలనిపించింది ఏమిటంటే ఇంత సుందరుడైనటువంటి కృష్ణుడితో సమాగమం మాత్రమే చాలు అనిపించింది. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఆవిడికి ఆ సమాగమాన్ని అర్పించాడో, ఇచ్చాడో, అప్పుడు ఆవిడికి ఇంకా ఆ భగవద్భావన ఎప్పుడైతే కలిగిందో ఇంకా ఆవిడ భవబంధాల నుంచి విముక్తురాలైందనమాట. ఆ రతికేలిని మాత్రమే ప్రార్థితవత్తి కోరినటువంటి కుబ్జాయి, ఆ కుబ్జకి ప్రాక్ ప్రతిశ్రుతం ఇంతకు ముందు తాను మాట ఇచ్చినటువంటి వరం ప్రదాయ, ఆ వరాన్ని రతికేలి అనేటువంటి ఆ వరాన్ని ప్రదాయ ఇచ్చేసి ఉద్ధవేన సహా తద్గృహాన్నిరగాత్, కృష్ణుడు ఉద్ధవుడితో కలిసి తద్గృహాత్ ఆ కుబ్జ యొక్క ఇంట్లోంచి నిరగాత్ వెళ్ళిపోయాడు. అక్రూరస్య కరినగరం ప్రతి ప్రేషణం. ఇప్పుడు తర్వాత జరిగినటువంటి కథ ఏమిటి అంటే అక్రూరుణ్ణి కరినగరము అంటే ఏమిటనమాట, హస్తినాపురానికి ప్రేషణం పంపించడం. అథ భగవాన్ శ్రీకృష్ణ పాండవానాం ప్రవృత్తిం అవగంతుం ఉద్ధవశీరిభ్యాన్ సహ అక్రూర గృహం స్వయం జగామ. ఇంకా ఇదంతా గడిచిన తర్వాత వీళ్ళకి పాండవులకి సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. పాండవులు అప్పటిదాకా అంటే పాండవుల సంబంధించిన వార్తలు వీళ్ళకి ఎందుకు రావాలి అంటే కుంతీదేవి తాలూకు అసలు పేరు పృథ. ఆ పృథ సాత్వతి వీళ్ళిద్దరూ కూడా వసుదేవుడి యొక్క చెల్లెళ్ళు. సాత్వతి అంటే శిశుపాలుడి తల్లి, పృథ ఏమో కుంతీదేవి. ఆవిడ కుంతుభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆవిడ కుంతి అని పిలిచేవాడు. ఆ కుంతీదేవి ఏమో ఈ పాండవుల యొక్క తల్లి. కాబట్టి ఈ పాండురాజు అరణ్యంలో మరణించాడు, కుంతీదేవి పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ కథలన్నీ వినిపిస్తూ ఉన్నాయి, ఈ వసుదేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాయన్నమాట. చెల్లెలి తలుపు క్షేమం గురించి, చెల్లెలి బిడ్డల తలుపు క్షేమం గురించి ఆయన కొంచెం మనసులో కలత పడుతూ ఉన్నాడు. అందుకోసమై భగవాన్ శ్రీకృష్ణ, భగవంతుడైన శ్రీకృష్ణుడు పాండవానాం ప్రవృత్తిం అవగంతుం, పాండవుల యొక్క ప్రవృత్తి అంటే వాళ్ళ గురించినటువంటి సమాచారం, వాళ్ళ గురించినటువంటి వార్త, దాన్ని అవగంతుం తెలుసుకోవడం కోసమై ఏం చేశాడు, ఉద్ధవ శీరిభ్యాన్ సహా. ఉద్ధవుడు, శీరి అంటే బలరాముడు, శీరము అంటే నాగలి, ఆ నాగలిని ఆయుధంగా ధరించేటువంటి వాడు బలరాముడు. ఉద్ధవుడు, శీరి, బలరాముడు వీళ్ళిద్దరితో కలిసి అక్రూర గృహం స్వయం జగామ, అక్రూరుడి ఇంటికి స్వయం జగామ తాను స్వయంగా వెళ్ళాడు. అంటే అక్రూరుడు కూడా బంధువే వీళ్ళకి. ఇంతకు ముందు తన్ని మధురా నగరానికి తీసుకొచ్చాడు. అంటే అక్రూరుడి తలుకు ఆయన తలుకు గొప్పతనం ఏమిటంటే ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకత ఉన్నటువంటి చోట కూడాను ఒక సానుకూలతని కలగజేసేటువంటి శక్తి ఆయనకు ఉందన్నమాట. అందుకోసం అక్రూరుడి ఇంటికి స్వయం జగామ తానే వెళ్ళాడు. నిజానికి ప్రస్తుతం కృష్ణుడికి ఉన్నటువంటి అధికారము లేదా ఆయనకున్నటువంటి ఆ పవర్ వాటన్నింటితోటి అక్రూరుణ్ణి తన ఇంటికి కబురు పెట్టి తన ఇంటికి రమ్మని చెప్పి పిలిపించాలి. కానీ ఆ పని చెయ్యలే ఆయన. అందుకో చెయ్యకుండా బలరాముణ్ణి, ఉద్ధవుణ్ణి ఇద్దరిని తీసుకుని ఆయన ఇంటికి తానే స్వయంగా వెళ్ళాడు. అక్రూరస్తు ద్వారాదేవ ఆగచ్చతస్తాన్ విలోక్య సహసా సముత్థిత ప్రత్యుద్గమ్య రామకృష్ణో నమస్కృత్య ఉద్ధవమాలింగ్య తాన్ యథార్హం సంపూజ్య ఆసనేషు ఉపవేశ్య శ్రీకృష్ణస్య పదారవిందద్వయం స్వాంకే నివేశ్య. ఇక్కడికి ఆపుతాను, చాలా పెద్దదవుతోంది వాక్యం. ఇక్కడికి ఆపి మిగిలిన వాక్యాన్ని తర్వాత చదువుతాను.
అక్రూరస్తు, ఇంకా అక్రూరుడు ద్వారాదేవ, ఆ ద్వారంలోంచే అంటే ఏమిటి, వాళ్ళు గేట్ లోకి వస్తూ ఉన్నారనమాట. ఆ గేట్ లోకి వాళ్ళు వస్తూ ఉండగానే ఆగచ్చతస్తాన్ విలోక్య, లోపలికి వస్తూ ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురిని చూసి సహసా సముత్థిత, తానప్పటిదాకా కూర్చున్నటువంటి ఆసనం నుండి ఒక్కసారి సహసా సముత్థిత, తొందరపాటుతో లేచి ప్రత్యుద్గమ్య, వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. రామకృష్ణవు నమస్కృత్య, బలరామకృష్ణులిద్దరి యందు ఆయనకి భగవద్భావనే ఉంది. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి నేను బంధువుని, నేను పెద్దవాడిని ఆయన ఎప్పుడు భావించడు. ఎందుకంటే వీళ్ళ తలుపు గొప్పతనం ఏమిటో ఆయన మధురా నగరానికి వాళ్ళని తీసుకొచ్చేటువంటి సమయంలోనే చూసేశారు. కాబట్టి రామకృష్ణవు నమస్కృత్య, బలరామకృష్ణులిద్దరికీ నమస్కారం చేశాడు. ఉద్ధవం ఆలింగ్య, ఉద్ధవుడేమో తనతోటి వాడే కదా, అందుకోసం ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు. తాన్ యథార్థం సంపూజ్య, మరి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అతిథి సత్కారాలు చెయ్యాలి కదా, ఆ అతిథి సత్కారాలతో యథార్థం సంపూజ్య, వాళ్ళని తగిన విధంగా పూజించి ఆసనేషు ఉపవేశ్య, ముగ్గురిని ఆసనాల్లో కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి శ్రీకృష్ణస్య పదారవింద ద్వయం స్వాంకే నివేశ్య, కృష్ణుడు కూర్చున్నటువంటి ఆసనం కింద తాను కూర్చుని కృష్ణుడి పాదాలు రెండింటిని ఎత్తి తన ఒళ్ళో పెట్టుకున్నాడు. స్వాంకే నివేశ్య, తన ఒళ్ళో పెట్టుకుని ఇలా అన్నాడు, భగవన్ అస్మాదృశానాం భాగ్యవశేన యదువంశీ వసుదేవ సద్మని అవతీర్ణోసు, దుష్ట సంహారేణ వసుమతి భారాపహరణాయ పాషండమతైః నిలీనే వైదిక ధర్మే తదుద్ధారాయ చ అవతీర్ణః సాక్షాత్ పురుషోత్తమః సకల చరాచర ప్రపంచ సృష్టి స్థితి లయకారకః సర్వాంతర్యామి భవాన్, భవదీయ పాదపంకజ స్పర్శేన మదీయం గృహం పూతమభవత్, భగవత్పాద పంకజ స్పర్శేన అహం ధన్యోస్మి ఇది ఇత్యేవం అనేకథా భగవంతం అస్తౌషీత్. ఇంకా ఆయన అనేకథ భగవంతం అస్తౌషీత్, అనేక విధాలుగా భగవంతుణ్ణి కృష్ణుణ్ణి అస్తౌషీత్ స్తోత్రం చేశాడు. ఏమని స్తోత్రం చేశాడు అంటే, భగవన్ ఓ ప్రభు, అస్మాదృశానాం భాగ్యవశేన, నాలాంటి వారి యొక్క అదృష్టం కొద్దీ నువ్వు మాకు ఇక్కడ కనిపిస్తున్నావు, నువ్వు ఇక్కడ జన్మించావు. యదువంశీ వసుదేవ సద్మని అవతీర్ణోసి, మా యదువంశంలో, మేం పుట్టినటువంటి యదువంశంలో వసుదేవుడు, మావాడైనటువంటి వసుదేవుడి ఇంట్లో అవతీర్ణ అసి, నువ్వు పుట్టావయ్యా, నువ్వు ఆ పైనుంచి ఇక్కడికి కిందికి దిగి వచ్చావు, వైకుంఠం నుంచి ఇక్కడికి కిందికి దిగి వచ్చావు. ఇంకా నువ్వు వచ్చినటువంటి నీ అవతార ప్రయోజనం ఏమిటి అంటే, దుష్ట సంహారేణ వసుమతి భారాపహరణాయ, ముందరేమో దుష్ట సంహారం చేసి దుష్టులందరినీ సంహరించి, వసుమతి అంటే ఏంటి, భూమి, వసు తన యందు, వసు అంటే సంపదలు, తన యందు సంపదలని కలిగి ఉంటుంది కాబట్టి భూమిని వసుమతి అంటారు. ఈ వసుమతి యొక్క భార అపహరణాయ, ఈ భూమి మీద పాషండులు ఎప్పుడైతే పెరిగిపోతారో, దుష్టులు ఎప్పుడైతే పెరిగిపోతారో భూదేవికి భారం పెరిగిపోతుంది. అప్పుడు ఆ భూమి యొక్క భారాన్ని అపహరణాయ, పోగొట్టడం కోసమై దుష్ట సంహారం చేద్దాము అన్నటువంటిది ఒక పర్పస్ నువ్వు రావడానికి. పాషండమతైః నిలీనే వైదిక ధర్మే తదుద్ధారాయ, రెండవ ప్రయోజనం, అవతార ప్రయోజనం ఏమిటంటే, వైదిక ధర్మము, వేదము చేత విహితమైనటువంటి ధర్మము ఏదైతే ఉందో, వేదం చేత విధించబడిన, మానవులు అనుసరించాలి అని విధించబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది పాషండమతైః నిలీని, పాషండమతులైనటువంటి అంటే వేదము యందు ప్రత్యయ బుద్ధి అంటే వేదము యందు నమ్మకం లేని, వేదం యొక్క అపౌరుషేయత్వాన్ని ఒప్పుకోనటువంటి ఆ పాషండుల చేత ఈ వైదిక ధర్మం అంతా నిలీనే, కప్పుబడిపోగా, వేదం చేత ఏం చెప్పబడిందో అదంతా ఎవరికీ తెలియకుండా అయిపోగా, తదుద్ధారాయ, ఆ వైదిక ధర్మాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం కోసం కూడా అవతీర్ణ, కిందకి దిగి వచ్చినటువంటి సాక్షాత్ పురుషోత్తమ, సాక్షాత్తు పురుషోత్తముడవు నువ్వు. సకల చరాచర ప్రపంచ సృష్టి స్థితి లయ కారక, సకల చరాచరమైనటువంటి, చరము అచరము, స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, కదలగలిగే ప్రాణులు, కదలలేని ప్రాణులు అనేటువంటి రూపం కలిగిన ఈ ప్రపంచము యొక్క సృష్టి, దాన్ని సృష్టించడము, స్థితి, దాన్ని జాగ్రత్తగా ఉంచడము, నిలబెట్టడము, లయ, దాన్ని నశింపజేయడము, ఎక్కువ కాలం ఏది ఉండకూడదు,
కొత్త దానికి ఎప్పుడు చోటొస్తూ ఉండాలన్నమాట. అందుకోసం నువ్వు దాన్ని సృష్టిస్తావు, కొంతకాలం ఉంచుతావు, ఆ తర్వాత దాన్ని నశింపజేస్తావు. అలా ఈ సృష్టి స్థితి లయ మొత్తం అంతా ఈ పనులు మూడింటిని చేసేటువంటి వాడవు, సర్వాంతర్యామి అంతటా వ్యాపించి ఉండేవాడవు అయినటువంటి సాక్షాత్ పురుషోత్తముడవు నువ్వు. ఇప్పుడు విష్ణువు అంటారు కదా, విష్ణువు అంటే ఏంటండి, ఏమంటే వేవేష్టి ఇది విష్ణువు, ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆయన్ని విష్ణువు అని చెప్పి చెప్తారు. ఆయన ఇక్కడ ఉంటాడు, ఇక్కడ లేడని చెప్పి చెప్పడానికి ఏ చోటు లేదు. అందుకోసమే ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడా అని చెప్పి వాళ్ళ నాన్న అడిగితే అతను ధైర్యంగా చెప్పాడు ఇక్కడ ఉన్నాడు చూసుకో కావాలంటే. అందుకోసం ఆ స్తంభం నుంచి ఆయన బయటకు రాను వచ్చాడు. కాబట్టి సర్వాంతర్యామి అంతటా వ్యాపించి ఉండేటువంటి భగవంతుడివి నువ్వు. భవదీయ పాద పంకజ స్పర్శేన మదీయం గృహం పూతమభవత్. నీ యొక్క భవదీయ నీదైనటువంటి పాద పంకజ, పాదము అనేటువంటి పంకజము అలా చెప్పుకుంటే కుదరదు. పంకజము వంటి పాదము అంటే కమలంలాగా అతి సుకుమారంగా ఎర్రగా ఉండేటువంటి ఆ పాదం యొక్క స్పర్శతో మదీయం గృహం పూతమభవత్, నా ఇల్లు పూతమభవత్ అంటే పవిత్రమైపోయింది. భవత్ పాద పంకజ స్పర్శేన అహం ధన్యోస్మి. ఇలా నీ పాదాలు నా ఒళ్ళో పెట్టుకుంటే నీ పాద పంకజ స్పర్శంతో, పంకజము వలె కమలము వలె సుకుమారంగా ఉన్నటువంటి నీ పాద స్పర్శతోటి అహం ధన్యోస్మి, నేను ధన్యుణ్ణైపోయానయ్యా. ఇది ఏవం అనేకథా భగవంతం అస్తౌషీత్ అని అనేక విధాలుగా భగవంతం అస్తౌషీత్ భగవంతుణ్ణి స్తోత్రం చేశాడు. తదాకర్ణ్య సస్మితం తస్మిన్ అక్రూరే సంసార బంధ జనకం మోహం ప్రకల్ప్య భో అక్రూరా త్వం మే సంబంధతో జనకః కృపా సింధుః సార్థక నామధేయః పరమ భాగవతోత్తమః అతః అస్మదభీష్టం సాధయితుమర్హసి. శృణు దైవ దుర్విపాకాత్ బాల్యే వయసి పిత్రా వియుక్తాన్ ఆత్మబంధూన్ పాండుపుత్రాన్ అస్మత్ పితృష్వసారం కుంతీంచ తపోవనా ధృతరాష్ట్రః కరినగరం సమానీతవానిత్యశృణవం. దుష్ట సుతాయత్త హృదయః అంధభూపతిః తేషు కథమాసీదితి విజ్ఞాయ మే నివేదయితుమర్హసి. తే మమ ఆత్మబంధవః తేషాం దుస్థితి నివారణం అవశ్యం కార్యం. అతః త్వం కరిపురం గత్వా తేషాం ప్రవృత్తిం విజ్ఞాయ మే నివేదయితుమర్హసి ఇత్యుక్త్వా తం కరినగరం ప్రాకిణోత్. ఇప్పుడు ఈ అక్రూరుడు తన మీద భగవద్భావనని కలిగి ఉండి ఆ భక్తితోటే ఉన్నాడనుకోండి, ఇంకా అందులో పరవశమైపోయి ఆయన చెయ్యాల్సిన పనులు అంటే ఇప్పుడు మనం మానవ జన్మ అంటూ తీసుకున్నామంటే మనం కొన్ని పనులు చెయ్యడానికే పుడతాం. మనం ఈ ప్రతి జన్మలోనూ మనం సాధించడానికి కొన్ని పనులు ఉంటాయి, అవి చెయ్యాల్సిందే, మనం వాటిని వదలడానికి వీల్లేదు. కాబట్టి ఈ అక్రూరుడు ఇంత భక్తి పారవశ్యంతో పరవశుడైపోయినటువంటి అక్రూరుడు తను చెప్పినటువంటి ఈ మాటలు మళ్ళీ ఇక వేరే పనులు చెయ్యలేడు తన భక్తి తప్ప అని చెప్పి ఆయన ఏం చేశాడట, తదాకర్ణ్య సస్మితం తస్మిన్ అక్రూరే సంసార బంధజనకం మోహం ప్రకల్ప్య. ముందుగా ఏం చేశాడంటే తదాకర్ణ్య ఆ మాటలు వినగానే ఈయన భక్తి పారవశ్యంలో పడి లోకం తెలియకుండా ఒళ్ళు తెలియకుండా ఉన్నాడు అన్న సంగతి తెలుసుకుని సస్మితం చిరునవ్వుతో తస్మిన్ అక్రూరి ఆ అక్రూరుడి యందు అంటే ఆ భక్తి పరవశుడైనటువంటి ఆ అక్రూరుడి యందు సంసార బంధ జనకం మోహం ప్రకల్ప్య ఒక మోహాన్ని కల్పించాడు. ఎటువంటి మోహము? సంసార బంధ జనకం, సంసార బంధాన్ని కలగజేసేటువంటి, అంటే తాను ఎదురుగుండా కూర్చున్నటువంటి కృష్ణుడు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్నటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి లాగా కాకుండా మామూలు కృష్ణుడిలాగా ఆయనకి బంధువైనటువంటి, ఆయనకి ఆ అన్న కొడుకైనటువంటి కృష్ణుడిలాగా కనిపించేటట్లుగా సంసార బంధాలని కలగజేసేటువంటి మోహాన్ని ఆయన మీద కల్పించి భో అక్రూరా, ఓ అక్రూరుడా, త్వం మే సంబంధతః జనకః, త్వం నువ్వు, మే నాకు, సంబంధతః మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బాంధవ్యాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి, జనకః తండ్రివి. అంటే ఏమిటి? నా పినతండ్రి వరసో పెద్ద తండ్రి వరసో ఈయన అక్రూరుడు. కృపాసింధువు, నువ్వు ప్రతి ప్రాణి పట్ల నువ్వు కృపాసింధువి. అంటే కృప అనేటువంటి దానికి, కృపా రసానికి నువ్వు ఒక సముద్రానివి.
సార్థక నామధేయ, పైగా నీ పేరేమిటి? అక్రూరుడు, అంటే క్రూరంగా ఉండనటువంటి వాడు. క్రూరః నభవతీతి అక్రూరః. కాబట్టి నువ్వు సార్థక నామధేయుడివి. పరమ భాగవతోత్తమః, భగవంతుడి యందు ఎంతో గొప్ప భక్తి కలిగినటువంటి వాడివి, అంటే భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళలో ఉత్తముడివి నువ్వు. అతః అస్మదభీష్టం సాధయితుమర్హసి, కాబట్టి ఇన్ని లక్షణాలు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వాడివి కాబట్టి నువ్వు అస్మదభీష్టం, నా మనసులో ఉన్నటువంటి కోరికని సాధయితుమర్హసి, నువ్వు తీర్చగలిగిన వాడివి. నాకు కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు సాధించగలవు. శృణు సంగతి చెప్తాను విను, అంటే నాకు పని ఏమిటి, ఏం పని కావాలో చెప్తాను విను. ముందరగా దైవ దుర్విపాకాత్ బాల్యే వయసి పిత్రావియుక్తాన్ ఆత్మబంధూన్ పాండుపుత్రాన్ అస్మత్ పితృష్వసారం కుంతించ తపోవనా ధృతరాష్ట్రః కరినగరన్ సమానీతవాన్ ఇది అశృణవం. దైవ దుర్విపాకాత్ అంటే విధి యొక్క విపాకం వల్ల, విధి వాళ్ళకి ప్రతికూలంగా తిరగడం వల్ల, బాల్యే వయసి చిన్న వయస్సులోనే పిత్రావియుక్తాన్ తండ్రి నుండి వియోగాన్ని పొందినటువంటి, అంటే వాళ్ళ తండ్రి మరణించి పితృవియోగాన్ని పొందినటువంటి వాళ్ళు, ఆత్మబంధువు నాకు సొంత బంధువులు రక్త సంబంధీకులు అయినటువంటి పాండుపుత్రులని పాండవులని వాళ్ళని అస్మత్ పితృశ్వసారం వాళ్ళ తల్లి అయినటువంటి మా పితృశ్వస, పితృశ్వస అంటే తండ్రికి చెల్లెలు, మేనత్త. పితృశ్వస అంటే మేనత్త అన్నమాట. మేనత్త అయినటువంటి కుంతీదేవిని కూడా ధృతరాష్ట్రుడు తపోవనాత్ వాళ్ళు ఉంటూ ఉన్నటువంటి తపోవనం నుండి కరినగరం సమానీతవాన్ ఇది అశృణవం. కరినగరం అంటే ఏమిటి? హస్తినాపురము. ఆ హస్తినాపురంలో హస్తి శబ్దం ఉంది కాబట్టి, అంటే హస్తి అంటే ఏనుగు అనేటువంటి శబ్దం ఉంది కాబట్టి దానికి సమానార్థకమైనటువంటి కరి శబ్దంతో కరినగరం అని చెప్తున్నారు అన్నమాట. ఆ కరినగరానికి సమానీతవాన్ తీసుకొచ్చాడు అని అశృణవం నేను విన్నా. దుష్టసుతాయత్త హృదయ అంధభూపతి తేషు కథమాసీదితి విజ్ఞాయ మే నివేదయితుం అర్హసి. కాకపోతే అక్కడ జరిగింది ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, సుతాయత్త హృదయుడు అంధభూపతి, అంధుడైనటువంటి ఈ భూపతి రాజు సుత ఆయత్త హృదయ, తన కొడుకుకి వశమైపోయినటువంటి హృదయం కలగవాడు. ఆయన హృదయం, ఆయన మనస్సు ఎప్పుడూ కూడా తన కొడుకుకి వశమైపోయి ఉంటుంది. అంటే తన పెద్ద కొడుకు ఏది చెప్తే దాన్నే అనుసరిస్తుంది ఆయన హృదయం. పోనీ ఆ కొడుకు మంచివాడా అంటే దుష్టుడైనటువంటి కొడుకుకి వశమైపోయిన మనస్సు కలిగిన వాడు అంధభూపతి, పైగా గుడ్డివాడు ఆ రాజు. ఎవరు? ధృతరాష్ట్రుడు. తేషు కథమాసీదితి విజ్ఞాయ, వాళ్ళ యందు కథం ఆసీతి, వీళ్ళ విషయంలో ఎటువంటి వ్యవహారాన్ని కలిగి ఉన్నాడు, వాళ్ళ విషయంలో ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాడు అని విజ్ఞాయమే నివేదయితుం అర్హసి, ఇవన్నీ తెలుసుకుని నాకు నువ్వు నివేదించాల్సి ఉంది. నివేదయితుం అర్హసి అంటే నాకు నివేదించడానికి తగి ఉన్నావు, అంటే ఇదంతా చేసి పెట్టవా అని అడిగాడనమాట. తే మమ ఆత్మబంధవ, వాళ్ళందరూ నాకు ఆత్మబంధువులు, అంటే సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు. తేషాన్ దుస్థితి నివారణం అవశ్యం కార్యం, వాళ్ళ యొక్క దుస్థితి, వాళ్ళు పడుతున్నటువంటి బాధ, వాళ్ళకున్న దురవస్థ ఏదైతే ఉందో దాన్ని నివారించటము అనేటువంటి పని అవశ్యం కార్యం, వెంటనే తొందరగా. అవశ్య శబ్దానికి తొందరగా అని అర్థం కాదు, తప్పకుండా చెయ్యాలి, తొందరగా కూడా చేయాల్సిన అవసరం ఎట్లాగూ ఉంది. అతః త్వం కరిపురం గత్వా తేషాం ప్రవృత్తిం విజ్ఞాయ మే నివేదయితుం అర్హసి. కాబట్టి త్వం కరిపురం గత్వా, నువ్వు హస్తినాపురానికి వెళ్ళి తేషాం ప్రవృత్తిం విజ్ఞాయ, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ సంగతులు ఏమిటి, ఇవన్నీ కూడా విజ్ఞాయ తెలుసుకుని మే నివేదయితుం అర్హసి, నువ్వు నాకు తెలియజేయాలి. ఇత్యుక్త్వా అని చెప్పి తం కరినగరం ప్రాకినోత్, ఆయన్ని అక్రూరుణ్ణి హస్తినాపురానికి ప్రయాణం చేసి పంపించాడు. ఈ కథని ఈ పూటకి ఇక్కడికి ఆపుదాం. స్వస్తి.